కులదేవతలు, పిలిస్తే పలికే కులదైవాలు. వీరిని ఎందుకు మొక్కాలి? వీళ్ల గొప్పతనం గురించి మీకు తెలుసా? కులదేవత అంటే మీ కులానికి సంబంధించింది కాదు. చాలా మంది ఈ విషయంలో పొరపాటు పడుతుంటారు. ఇది వంశాచారం బట్టి వస్తోంది. ఉదాహరణకు రాముడిని ఇక్ష్వాకు కులతిలక అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడ కులం అంటే కుటుంబం అని అర్థం. ఇంటి ఇలవేల్పు అన్న ఇదే అర్థం వస్తోంది. కులదైవం అంటే మీ కుటుంబం తరతరాలుగా భక్తితో కొలిచే దేవత. మీరు ఇతర దేవుళ్లను కొలిచినా, మీకు ఇష్టదైవాలు ఉన్నా కూడా కులదైవం ప్రత్యేకం. మీ పూర్వీకులు తరతరాలుగా ఈ దేవతలను కొలవడం వల్ల మీకు కష్టం వచ్చినప్పుడు ఆ దేవత త్వరగా పలుకుతుంది. ఇది కులదేవత గొప్పతనం. ఎవరైతే మరవకుండా వీరిని నిలుపుకొని ఇంట్లో పూజించుకుంటారో వారికి సకల సంపదలను ప్రసాదిస్తారని పెద్దలు చెబుతుంటారు. నేటి కాలంలో చాలా మందికి తమ కులదైవాలెవరో తెలియకపోవచ్చు. మన పెద్దలు ఈ ఇలవేల్పులను మనకు వారసత్వ సంపదగానే ఇచ్చి వెళ్లారు. వారి అనుగ్రహం పొందడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. కులదైవాలు మన పూర్వీకులతో లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉంటాయి. కుటుంబంలోని ప్రతి తరానికి ఈ దేవత ఆరాధన ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, తరతరాల భక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉంటుంది. మీ వంశంలోని వారందరూ ఏకమై ఒకే దేవతను కొలవడం వల్ల ఆ ప్రార్థనలకు ఎక్కువ శక్తి ఉంటుందని నమ్ముతారు. ఇది కుటుంబంలోని సభ్యుల మధ్య ఒక రకమైన ఐక్యతను పెంపొందిస్తుంది. మీ పూర్వీకులు తరతరాలుగా చేసిన నిరంతర భక్తి పూజల వల్ల కులదైవం మా కుటుంబంపై ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. అందుకే మీకు ఏదైనా కష్టం లేదా ఆపద వచ్చినప్పుడు మీరు కులదైవాన్ని ప్రార్థించినప్పుడు వారు త్వరగా స్పందించి మీకు సహాయం చేస్తారని నమ్ముతారు. ఇతర దేవతలను ప్రార్థించినప్పటికీ కులదైవం తమ వంశానికి చెందిన వారికి మరింత త్వరగా సహాయం చేస్తుందని ప్రతీతి. కులదైవం కుటుంబాన్ని దుష్ట శక్తుల నుండి, ఆపదల నుండి కాపాడే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, వివాహ సంబంధిత సమస్యలున్నా లేదా ఇతర కష్టాలున్నా కులదైవాన్ని ప్రార్థించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కులదైవ ఆరాధన కేవలం మతపరమైనది కాదు, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక అంతర్భాగం. కులదైవాన్ని పూజించడం అంటే మన పూర్వీకుల వారసత్వాన్ని గౌరవించడం. ఇది కుటుంబ సభ్యులకు వారి మూలాలను, గుర్తింపును తెలియజేస్తుంది. ఈ ఆచారాలను పాటించడం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా ఈ గొప్ప వారసత్వాన్ని అందించిన వారవుతారు. తద్వారా మన సంస్కృతి, కుటుంబ బంధాలు మరింత బలోపేతమవుతాయి. మీ కులదైవాన్ని తెలుసుకుని వారికి నిత్యం పూజలు చేయడం వల్ల మీ కుటుంబానికి శుభం చేకూరుతుంది. ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, మీ వంశ పరంపరను నిలబెట్టే ఒక గొప్ప బాధ్యత.